హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనకి మెయిన్ లీడ్ హాన్ కనిపిస్తాడు. సో తనేమో బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే తన ఎదురుగా ఒక అమ్మాయిని కిస్ చేస్తాడు. సో అమ్మాయి ఎవరో కాదు, మన డ్రామాలోని ఫీమేల్ లీడ్. తన పేరు లిల్లీ. సో అక్కడున్న వాళ్ళందరూ పెద్దగా అరుస్తూ ఉంటారు. సో అప్పుడే లిల్లీకి మేలుకొస్తుంది. అంటే లిల్లీ ఇదంతా కలకంటూ ఉంటుంది. సో తను నిద్ర లేవగానే అనుకుంటూ ఉంటుంది, నేనేంటి ఇంకా నా హై స్కూల్ క్రష్ని డ్రీమ్లోనే కలగంటున్నాను, నేను ఎందుకు ఇంకా ఈ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన దగ్గరికి అరుస్తూ వస్తుంది, ఇంకా ఎంతసేపు పడుకుంటావులే అని అంటూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఈరోజు నువ్వు కూడా నాతో పాటు బయటికి రా అని అంటుంది. ఎందుకంటే ఈరోజు నేను నా బాయ్ ఫ్రెండ్ బయటికి వెళ్తున్నాం, సో నిన్ను కూడా తీసుకొని రమ్మన్నాడు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నాతో బయటికి రా అని వి అడుగుతూ ఉంటుంది. లిల్లీ ఏమో అంటుంది, లేదు నేను నీతో రాను అని అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో సడన్ గా లిల్లీ యొక్క పర్సనల్ డైరీ వైపు చూస్తుంది. తన కాన్సన్ట్రేషన్ని కన్వర్ట్ చేయడానికి ఇమ్మీడియట్ గా లిల్లీ అంటుంది, నేను నీతో పాటు బయటికి వస్తాను అనగానే వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో వాళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వస్తారు. వి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవడానికి. తన పేరు ఫూ. సో ఫూ ఏమో వి అలాగే లిల్లీతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అలా కొంచెం మాట్లాడాక ఫూ తన బెస్ట్ ఫ్రెండ్ హాన్ని పరిచయం చేస్తాడు. హాన్ని చూడగానే లిల్లీ షాక్ అవుతుంది. ఎందుకంటే హాన్ ఎవరో కాదు, తన హై స్కూల్ క్రషే కాబట్టి. సో తను ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సో ఇమీడియట్గా లిల్లీ అనుకుంటుంది, మేబీ హాన్ నన్ను గుర్తుపట్టలేదు కావచ్చు అని అనుకుంటుంది. వాళ్ళందరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది హాన్తో, నువ్వెందుకు వీచాట్లో యాడ్ కావద్దు అని. హాన్ని కూడా వీచాట్లో యాడ్ చేస్తుంది. అలా వాళ్ళందరూ డ్రింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో లిల్లీ ఏమో వాష్రూమ్కి వెళ్తుంది. సో తను వాష్రూమ్ నుంచి ఫాస్ట్గా రిటర్న్ వచ్చేసరికి సడన్గా హాన్కి గుద్దుకుంటుంది. హాన్ అంటాడు, ఇంత ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఎవరైనా నీకోసం వెయిట్ చేస్తున్నారా అనగానే తనేమో సైలెంట్గా ఉంటుంది. సో హాన్ అంటాడు, నువ్వు నా స్కూల్ క్లాస్మేట్ కదా, మరి ఇప్పుడెందుకు నేను తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావు అనగానే తను అంటుంది, నువ్వు ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యావు కదా, అలాగే నీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మేబీ నువ్వు నన్ను మర్చిపోయావు కావచ్చు అని అనుకున్నాను అంటుంది. అదే కానీ ఇప్పుడు ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని అడుగుతుంది. సో తనేమో యూనివర్సిటీ నేమ్ చెప్పగానే హాన్ అంటాడు, నేను కూడా అదే యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాను అని చెప్తాడు. అలా వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో అంటూ ఉంటాడు, ఆన్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఊరికే నాకు కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది అనగానే వి అంటుంది, తనెందుకు నీకు కాల్ చేస్తుంది అనగానే తన బాయ్ ఫ్రెండ్ అంటాడు, లేదు హాన్ ఫోన్ లిఫ్ట్ చేయడు కదా, అందుకే నాకు కాల్ చేస్తుంది, అంతకు మించి వేరే థాట్స్ ఏం లేవని తన గర్ల్ ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు. అలాగే ఫ్యూ ఏమో తన గర్ల్ ఫ్రెండ్కి అలాగే లిల్లీకి చెప్తూ ఉంటాడు, తెలుసా హాన్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ఆల్రెడీ హాన్ చెప్పాడు 1 month కంటే ఎక్కువగా నీతో డేటింగ్ చేయనని, కానీ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో మెసేజ్ చేసి చంపుతూ ఉంది అని అంటాడు. ఇంకో విషయం ఏంటంటే హాన్ ఏ అమ్మాయితోనైనా 1 month వరకే డేటింగ్ చేస్తాడు, సో తర్వాత వాళ్ళని వదిలేస్తాడు అనగానే అది విని లిల్లీ అలాగే వి ఏమో షాక్ అవుతారు. వి అంటుంది, అలా ఎలా ఉంటారు, అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిల మనసుతో ఆడుకొని 1 monthలోనే బ్రేకప్ చేస్తే అది బ్యాడ్ లక్షణం అని చెప్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్తో అంటుంది, కోసం మంచి అబ్బాయిని వెతకాలి, కానీ హాన్ లాంటి ఆ పర్సన్ని మాత్రం అస్సలు కాదు అని చెప్తూ ఉంటుంది. పార్టీ అయిపోగానే వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో లిల్లీ ఏమో కాఫీ షాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో పార్ట్ టైం జాబ్ లాగా. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూడగానే లిల్లీ షాక్ అవుతుంది. సడన్గా తనకి ఏమీ అర్థం కాదు. అప్పుడే తనేమో తన కాఫీని ఆర్డర్ చేస్తాడు. హాన్ ఏమో కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే హాన్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో హాన్ మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడే హాన్ అంటాడు, నేను నీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, నేను ఓన్లీ 1 month వరకే నీతో డేట్ చేస్తానని, ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు అనగానే అలా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ఇంకా చాలా కోపం వస్తుంది. ఇమీడియట్గా హాన్ హ్యాండ్లో ఉన్న కాఫీని తీసుకొని తన మీద వేయబోతూ ఉంటే సో హాన్ ఏమో పక్కకు తప్పుకుంటాడు. సో ఆ కాఫీ అంతా లిల్లీ మీద పడిపోతుంది. సో హాన్కి కోపం వచ్చి ఇమీడియట్గా నువ్వు తనకి సారీ చెప్తావా లేదా అని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో గొడవ పడతాడు. సో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో లిల్లీకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్ ఏమో లిల్లీతో అంటాడు, సరే కానీ నేను షిఫ్ట్ అయిపోగానే మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం, నేను నీ కోసం కొత్త డ్రెస్ తీసుకొని వస్తాను, ఎందుకంటే నా వల్లనే కదా నీ డ్రెస్ ఖరాబ్ అయింది అని అంటాడు. సో నెక్స్ట్ సీన్లో లిల్లీ అలాగే హాన్ ఏమో
ఎక్స్పెన్సివ్ స్టోర్కి తీసుకొని వెళ్తాడు. సో లిల్లీ ఏమో ఆ స్టోర్ని చూసి ఇంత కాస్ట్లీ డ్రెస్సెస్ నాకు వద్దులే అని అంటూ ఉంటుంది. హాన్ అంటాడు, నా వల్లనే నీ డ్రెస్ ఖరాబ్ అయిపోయింది కాబట్టి సో నేను నీకు న్యూ డ్రెస్ ఇప్పిస్తున్నాను, నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటాడు. సో అక్కడున్న స్టాఫ్ ఏమో చాలా డ్రెస్సెస్ ట్రై చేయడానికి లిల్లీకి ఇస్తుంది. లిల్లీ ఏమో ఫైనల్గా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకొని తను వెళ్ళి ట్రయల్ చేసి బయటికి వస్తుంది. తను వేసుకున్న డ్రెస్ చూడగానే హాన్ తనను చూసి వావ్ అని అనుకుంటాడు. లిల్లీ ఏమో హాస్టల్కి రాగానే తన ఫ్రెండ్ వి అంటూ ఉంటుంది, ఏంటి ఇంత కాస్ట్లీ స్టోర్లో షాపింగ్ చేసావా అనగానే తను అంటుంది, లేదు ఇది నాకు హాన్ కొనిచ్చాడు, తన వల్లనే ఈరోజు నా డ్రెస్ ఖరాబ్ అయిందని కొనిచ్చాడు అని చెప్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అసలు ఈ డ్రెస్ ఎంత కాస్ట్లీ ఉంటుందో తెలుసా అని అంటూ ఉంటుంది. చెప్పాలంటే హాన్ ఒక బిలియనియర్, అందుకే తన హ్యాండ్సమ్నెస్ అలాగే తన దగ్గర ఉన్న మనీ చూసి చాలామంది అమ్మాయిలు తన వెనకాల పడతారు. సో నైట్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, ఈరోజు మనం బయటికి వెళ్దామా, ప్లీజ్ నువ్వు కూడా మాతో రా అని అడుగుతూ ఉంటుంది. లిల్లీ ఏమో నో చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, పార్టీకి హాన్ కూడా వస్తున్నాడు అనగానే తన నేమ్ విని ఓకే అంటుంది. లిల్లీ ఏమో వీని అడుగుతూ ఉంటుంది, సరే కానీ రేపు మనం బయటికి వెళ్తానికి నువ్వు నాకు మేకప్ చేస్తావా అని అడుగుతుంది. ఎందుకంటే లిల్లీ ఇంతవరకు ఎప్పుడు మేకప్ చేసుకోలేదు కాబట్టి. వి కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు. అక్కడే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అలాగే హాన్ ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి చాలా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. హాన్ ఏమో లిల్లీని చూసి నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తాడు. వాళ్ళందరూ కలిసి అమ్యూజ్మెంట్ పార్క్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కొంచెం టైం స్పెండ్ చేశాక వి అలాగే ఫ్యూ ఏమో మిస్ అవుతారు. సో వాళ్ళ కోసం లిల్లీ అలాగే హాన్ ఏమో వెతుకుతూ ఉంటారు, ఎక్కడికి మాయమైపోయారు అని. సడన్గా వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చొని ఒక రొమాంటిక్ కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే లిల్లీ ఏమో సడన్గా వీని పిలిచేలోపు హాన్ లిల్లీ యొక్క మౌత్ని క్లోజ్ చేస్తాడు. సో వాళ్ళని నువ్వు డిస్టర్బ్ చేయకు అని పక్కకు తీసుకెళ్తాడు. సో లిల్లీ ఏమో హాన్కి ఒక గిఫ్ట్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే నువ్వు నాకు డ్రెస్ ఇప్పించావు కదా, సో అందుకే నీకోసం ఈ బ్రాస్లెట్ అని తనకి ఇవ్వగానే వావ్ ఈ బ్రాస్లెట్ చాలా అందంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళందరూ వాళ్ళ హౌస్కి వెళ్ళిపోతారు. హాన్ ఏమో తన హౌస్కి వెళ్ళగానే అప్పుడే సడన్గా వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్ని చూసి హాన్ షాక్ అవుతాడు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, రోజు మా మమ్మీ డాడీతో గొడవ పడ్డాను, అందుకే నీ హౌస్కి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ హాన్తో అంటూ ఉంటాడు, ఈరోజు మన యూనివర్సిటీ పేజ్లో గ్రూప్లో నీ ఫోటో అలాగే వేరే అమ్మాయి ఫోటో ఇద్దరిది కలిసి ఉంది, దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అనగానే ఇమీడియట్గా ఆ ఫోటోని డిలీట్ చేయమని వాళ్ళ ఫ్రెండ్తో చెప్తాడు. సరే నేను ఇప్పుడే డిలీట్ చేపిస్తాను ఎవరికైనా చెప్పి అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. సో సడన్గా వాళ్ళ ఫ్రెండ్ ఏమో హాన్ హ్యాండ్కున్న బ్రాస్లెట్ చూసి, ఏంటి నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా, సీక్రెట్గా గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నాం, ఇంతకీ ఆ గర్ల్ ఫ్రెండ్ ఏమేంటో చెప్పలేదు అని అంటూ ఉంటాడు. సో తనేమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమో ఫస్ట్ డే తన కాలేజ్కి వెళ్తుంది. అప్పుడే తన కాలేజ్లో ఒక పర్సన్ ఏమో తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో ఫైనల్గా లిల్లీ అక్కడ నుంచి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటుంది. సో కొంచెం సేపటి తర్వాత క్లాస్ అయిపోగానే బ్రేక్ వస్తుంది. సో బ్రేక్లో తన ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హాన్ నుంచి మెసేజ్ వస్తుంది. హాన్ అంటాడు, ఈరోజు కాలేజ్కి ఫస్ట్ డే కదా కానీ నేను రాలేదు, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు, అలాగే నా దగ్గర మెడిసిన్ కూడా లేదు అని చెప్తూ ఉంటాడు. అది వినగానే లిల్లీ పాపం తన కోసం బాధపడుతూ ఉంటుంది. ఇమీడియట్గా మెడిసిన్ తీసుకొని తన హౌస్కి వెళ్తుంది. సో హౌస్కి వెళ్ళగానే హాన్ ఏమో సిగరెట్ తాగుతూ ఉంటాడు. సో లిల్లీ ఏమో సిగరెట్ పక్కకు పడేసి నీ హెల్త్ బాగాలేదు కదా, సో ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగొద్దు అని అంటుంది. హాన్ ఏమో లేచి తన వైపు చూస్తూ ఉంటే లిల్లీ అనుకుంటుంది, మేబీ ఇతనికి ఇలా చెప్పడం వల్ల కోపం వచ్చింది కావచ్చు అని. సారీ ఇలా చెప్పడం తప్పు కాదు కదా, నీ హెల్త్ ఖరాబ్ అయిపోయింది, అలాగే నువ్వు ఇప్పుడు కొంచెం చాలా వీక్గా ఉన్నావు, నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది. సో హాస్పిటల్ తీసుకొని వెళ్ళి లిల్లీ ఏమో రిపోర్ట్స్ తీసుకొని హాన్ ఉన్న రూమ్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే హాన్ ఏమో రూమ్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఎవరితో కోపంగా. సో అలా కోపంగా మాట్లాడి ఫోన్ని కింద పడేస్తాడు. అది చూసి లిల్లీకి ఏం అర్థం కాకపోయినా హాన్ని కూల్ చేయడానికి తన హ్యాండ్కి ఉన్న దెబ్బను చూసి బాధపడుతూ ఉంటుంది. అలాగే హ్యాండ్కి మెడిసిన్ రాస్తూ అతన్ని కూల్గా ఉండమని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ డే లిల్లీ కాలేజ్కి రాగానే ఆల్రెడీ అక్కడ హాన్ ఉంటాడు. హాన్ని చూడగానే లిల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఉంటుంది. సో హాన్ ఏమో తన పక్కన కూర్చోమని లిల్లీని పిలవగానే లిల్లీ వెళ్ళి హాన్ పక్కన కూర్చుంటుంది. హాన్ పక్కన కూర్చుంటుంది. సో లిల్లీ ఏమో నువ్వు నిన్న క్లాస్కి రాలేదు కదా, సో ఇది క్లాస్ నోట్స్ అని తనకి ఇస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ ఒకే ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హాన్ ఏమో నిన్ను వర్షంలో వెళ్తుంటే నీ ఫోటో తీస్తాను అని ఫోన్ చూపిస్తాడు. సో లిల్లీ ఏమో ఫోన్ లాక్కుంటూ ఉంటుంది. అప్పుడే ప్రొఫెసర్ వాళ్ళిద్దరిని చూసి ప్రొఫెసర్కి చాలా కోపం వస్తుంది. హాన్తో అంటాడు, నువ్వు ఫస్ట్ డేనే స్కూల్కి రాలేదు, సరే నిన్న జరిగిన లెసన్స్కి ఆన్సర్ చెప్పమని క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ తను అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పేసరికి హాన్ని ప్రొఫెసర్ అతను ఏమనలేకపోతాడు. క్లాస్ అయిపోగానే లిల్లీని ఫస్ట్ డే ఇబ్బంది పెట్టిన పర్సన్ ఏమో మళ్ళీ లిల్లీని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. సో లిల్లీ ఏమో కాలేజ్ అయిపోగానే మళ్ళీ కాఫీ షాప్లో వర్క్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే తనకి ఒక ఆర్డర్ వస్తుంది. స్పెషల్ కాఫీ అండ్ విత్ రోల్స్ అని వస్తుంది. అది ఆర్డర్ రెడీగా ఉంచండి, డెలివరీ బాయ్ వచ్చి తీసుకుంటాడు అనగానే తనేమో కాఫీని ప్రిపేర్ చేసి రోజ్ పెడుతుంది. సో అప్పుడే అక్కడికి డెలివరీ బాయ్ వచ్చి ఆ కాఫీని అలాగే రోజ్ని తీసుకొని వెళ్తాడు. సో తను అనుకుంటుంది, ఈ స్పెషల్ రోజ్ ఎవరి కోసమో, ఎవరు ఏ అబ్బాయిని ప్రపోజ్ చేస్తున్నారో అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనకి మెసేజ్ చేసి ఆ ఫోటోలో హాన్ అలాగే హాన్తో పాటు ఇంకో అమ్మాయి ఉంటుంది. సో తిను ప్రిపేర్ చేసిన కాఫీ ఏమో ఆ అమ్మాయి తాగుతూ ఉంటుంది. అప్పుడే అది చూసి తినకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది మళ్ళీ మెసేజ్లో, వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంది కదా, అక్కడ వాళ్ళందరూ వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో హాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ తినేనంట అని మాట్లాడుతూ ఉంటుంది. సో ఎలా ఉంది వీళ్ళిద్దరి పేరు అని మళ్ళీ లిల్లీని అడుగుగానే లిల్లీ అంటుంది, అంత బాగేం లేదులే అని అంటుంది. సో వీళ్ళకి చాలా కోపం వస్తుంది, అంటే ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. నెక్స్ట్ డే తను కాలేజ్కి వెళ్ళగానే హాన్ ఆల్రెడీ క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటాడు. హాన్ ఏమో పిలుస్తూ ఉంటాడు వచ్చి పక్కన కూర్చో అని. కానీ లిల్లీ ఏమో వేరే ప్లేస్లో కూర్చుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, సో అతని దగ్గర నుంచి దూరంగా ఉండాలి అని అనుకుంటుంది. కాలేజ్ అయిపోగానే మళ్ళీ కాఫీ షాప్కి వెళ్తుంది. అప్పుడే కాఫీ షాప్లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. లిల్లీ సడన్గా ఆ అమ్మాయిలను చూసేసరికి అందులో ఒక అమ్మాయి ఏమో హాన్ పక్కన ఉన్న ఫోటోలో అమ్మాయి, తన పేరు ట్యాన్తో వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నువ్వెంత లక్కీ, మన కాలేజ్లోనే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ని నీ బాయ్ ఫ్రెండ్ అయ్యాడు, సో నీకోసం స్పెషల్గా కాఫీ కూడా తెప్పించాడు, వావ్ అని అంటూ ఉంటుంది. అదంతా విని లిల్లీకి చాలా కోపం వస్తుంది. లిల్లీ ఏమో కాఫీ షాప్లో వర్క్ అయిపోగానే తను కాఫీ షాప్ని క్లోజ్ చేసి హాస్టల్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కాలనీలో ఇబ్బంది పెట్టిన పర్సన్ ఏమో మళ్ళీ అక్కడికి వచ్చి తనని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో లిల్లీ ఏమో ఎలాగోలా తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అప్పుడే సడన్గా తన ఎదురుగా హాన్ వస్తాడు. హాన్ అంటాడు, నువ్వు నన్ను క్లాస్లో ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. లిల్లీ ఏమో సైలెంట్గా ఎలాంటి ఆన్సర్ ఇవ్వదు. అలా వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడాక ఎవరి హోమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. లిల్లీ ఏమో తన రూమ్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే హాన్ యొక్క ఫ్రెండ్ ఫోన్ నుంచి మెసేజ్ వస్తుంది. ఎందుకంటే హానే మెసేజ్ చేపిస్తాడు. సో అంటాడు, ఈరోజు హాన్ ఫుల్ డ్రింక్ చేసి చాలా మత్తులో ఉన్నాడు, కనీసం నేను అతన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, నా మాట ఏమాత్రం వినట్లేదు, ప్లీజ్ నువ్వు తొందరగా వచ్చి అతన్ని పిక్ చేసుకో అని పిలుస్తాడు. సో ఎందుకంటే అతను మొత్తం అబద్ధం చెప్తూ ఉంటాడు. అది వినగానే లిల్లీ ఏమో చాలా భయపడుతూ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా టెన్షన్ పడుతూ క్లబ్కి వెళ్తుంది. లిల్లీ క్లబ్కి వెళ్ళగానే అక్కడ ఒక పర్సన్ ఏమో లిల్లీని ఇబ్బంది పెట్టడానికి అలాగే తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో తను ఇమీడియట్గా అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ ఒక ప్లేస్కి వెళ్ళి హాన్కి కాల్ చేస్తుంది. హాన్కి కాల్ చేసి, ఇప్పుడు నేను చాలా డేంజర్లో ఉన్నాను, ప్లీజ్ నన్ను సేవ్ చేయు అనగానే హాన్ ఏమో ఇమీడియట్గా తన ఫ్రెండ్తో పాటు వచ్చి లిల్లీని సేవ్ చేస్తాడు. అలాగే ఆ పర్సన్తో అంటాడు, నిజం చెప్పు, నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు తనని హెరాస్ చేయడానికి అనగానే ఆ పర్సన్ ఏమో కాలేజీలో ఉన్న వ్యక్తి పేరు చెప్తారు. హాన్ అలాగే లిల్లీ ఏమో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ఆ వ్యక్తి ఏమో లిల్లీ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటాడు. హాన్కి చాలా కోపం వచ్చి ఆ పర్సన్ని కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తారు. లిల్లీ అలాగే హాన్ ఏమో బయటికి రాగానే లిల్లీ హాన్కున్న హ్యాండ్కి దెబ్బ చూస్తుంది. సో ఇమీడియట్గా తనకి మెడిసిన్ రాస్తూ వాళ్ళిద్దరూ ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే లిల్లీకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, చాలా లేట్ అయింది కదా, హాస్టల్ క్లోజ్ చేశారు అని చెప్తుంది. అప్పుడే హాన్ అంటాడు, అవును, ఎలాగో హాస్టల్ క్లోజ్ చేశారు కాబట్టి ఈరోజు నువ్వు మా ఇంటికి వచ్చి స్టే చేయు అని అంటాడు. సో తను కూడా టైం చూసుకొని సరే అని హాన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. హాన్ ఏమో లిల్లీని గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళి, సరే ఇందులో నువ్వు నిద్రపో అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. లిల్లీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ బీతో
చాట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ ఏమో 2 బెడ్షీట్స్ తీసుకొని వచ్చి నీకు ఇందులో ఏ కలర్ కావాలి అని అడుగుతూ ఉంటాడు. తనేమో ర్యాండమ్గా ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో అలాగే ఆ కలర్ బెడ్షీట్ ఇచ్చి హాన్ ఏమో లిల్లీ దగ్గరికి క్లోజ్గా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో లిల్లీ వాళ్ళ బ్రదర్ని కలుస్తుంది. సో వాళ్ళ బ్రదర్ అలాగే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి సూపర్ మార్కెట్కి వెళ్తారు కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి. అప్పుడే సూపర్ మార్కెట్కి హాన్ కూడా వస్తాడు. హాన్ ఏమో లిల్లీ దగ్గరికి వచ్చి ఎటున్న వ్యక్తి ఎవరు, నీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే లిల్లీ అంటుంది అతను నా బ్రదర్ అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ చెప్పి లిల్లీ వాళ్ళ బ్రదర్ దగ్గరికి రాగానే వాళ్ళ బ్రదర్ అంటాడు, లిల్లీ ఇందాక నీ దగ్గరికి వచ్చి క్లోజ్గా మాట్లాడిన పర్సన్ ఎవరు? ఆ పర్సన్ చాలాసేపటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేసి ఫైనల్గా నీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు తెలుసా అని అంటూ ఉంటాడు. అతనితో నీకు రిలేషన్షిప్ ఏంటి అనగానే తను అంటుంది అతను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ ఏమో నాకు అస్సలు అలా అనిపించడం లేదు, ఎందుకంటే అతను చాలా జెలస్గా ఫీల్ అయ్యాడు నేను నీ పక్కన ఉండేసరికి అని అంటూ ఉంటాడు. లిల్లీ అంటుంది నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో తన హాస్టల్కి రాగానే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఈరోజు మనం క్లబ్కి వెళ్దాం వస్తావా అని అనగానే తనేమో నో చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనని రిక్వెస్ట్ చేసేసరికి వాళ్ళిద్దరూ కలిసి క్లబ్కి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హాన్ అలాగే లిల్లీ ఏమో క్లబ్లో ఉంటారు. అప్పుడే హాన్ దగ్గరికి లాస్ట్ టైం ఫొటోస్లో కనిపించిన ట్యాన్ అనే అమ్మాయి ఉంది కదా, తను వచ్చి కూర్చుంటుంది. ఎందుకంటే ట్యాన్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి. కానీ ట్యాన్కి హాన్ అంటే చాలా ఇష్టం. తనని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కావాలని పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే సడన్గా హాన్ వైపు వెళ్ళగానే హాన్తో వాళ్ళ ఫ్రెండ్ ఫూ అంటాడు ఈరోజు నీకు ఇష్టమైన అమ్మాయికి కిస్ చేయాలి అనగానే పక్కనే ఉన్న ట్యాన్ ఏమో నేనే కదా నీకు ఇష్టమైన అమ్మాయిని అని దగ్గరికి రాబోతూ ఉంటే హాన్ అంటాడు నువ్వు కొంచెం పక్కకి వెళ్తావా, గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే ఉంది ఫీల్ అవుతుంది అని అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సో లిల్లీ కూడా షాక్ అవుతుంది. లిల్లీ ఏమో వాష్రూమ్కి వెళ్తూ ఉంటే ఒక పర్సన్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడే హాన్ వచ్చి తనని సేవ్ చేసి టెర్రస్ పైకి తీసుకొని వెళ్తాడు. తనతో అంటూ ఉంటాడు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ట్యాన్ వస్తుంది. ట్యాన్ని చూడగానే ట్యాన్తో హాన్ అంటాడు నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాను, ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే ట్యాన్ ఏమో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది విని లిల్లీ షాక్ అవుతుంది. అంటే ఇతని గర్ల్ ఫ్రెండ్ని నేనేనా అని షాక్లో ఉంటుంది. హాన్ ఏమో లిల్లీ దగ్గరికి వచ్చి క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు. లిల్లీకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఏంటి ఇతను నన్ను ఇష్టపడుతున్నాడా అని షాక్ అవుతూ ఉంటుంది. లిల్లీ ఏమో వెళ్ళబోతూ ఉంటే హాన్ ఏమో లిల్లీని దగ్గరికి లాగి పట్టుకుంటాడు. కొంచెం టైం మాట్లాడుకున్నాక మళ్ళీ వాళ్ళు క్లబ్లోకి రిటర్న్ వస్తారు. కూడా మళ్ళీ క్లబ్లోకి వస్తాడు. సో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ సడన్గా హాన్ ఏమో ఒక ఓల్డ్ ఫోటో ఉన్న లిల్లీ యొక్క ఓల్డ్ ఫోటోని అప్లోడ్ చేసి ఫైనల్గా నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో నిజం చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు, ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడ పరిచయం అయిందని అడుగుతూ మళ్ళీ అడుగుతూ ఉంటారు. కానీ హాన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. నెక్స్ట్ డే ఏమో లిల్లీ ఏమో సోషల్ మీడియాలో హాన్ పోస్ట్ చేసిన ఫోటో చూసి షాక్ అవుతుంది. సో ఇమీడియట్గా కాల్ చేసి నువ్వు ఇప్పుడే మన రిలేషన్షిప్ని పబ్లిక్లో ఎందుకు పెట్టావు అనగానే అప్పుడే హాన్ అంటాడు ఏంటి అది నీ చిన్నప్పటి ఫోటో, సో నిన్నెవరు నీ గుర్తుపట్టరు, అలాగే నీ చిన్నప్పుడు నేమ్ కూడా వేరే కదా, సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటాడు. అలాగే హాన్ అంటాడు సరే ఎలాగో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయ్యావు కదా, ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వస్తావా అనగానే తను కూడా ఓకే అంటుంది. వాళ్ళిద్దరూ కలిసి హాన్ యొక్క గ్రాండ్ మా అలాగే గ్రాండ్ పాని మీట్ అవడానికి వెళ్తారు. గ్రాండ్ మా అలాగే గ్రాండ్ పా ఏమో లిల్లీని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలా వాళ్ళు మాట్లాడుకున్నాక అందరూ కలిసి లంచ్ చేస్తారు. హాన్ అలాగే లిల్లీ ఏమో వాళ్ళ గ్రాండ్ మా హౌస్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. సో లిల్లీ హాస్టల్కి రాగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో లిల్లీని చూసి ఏంటి ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళావు, నిజం చెప్పు, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు, నాకు చెప్పకుండా నువ్వెందుకు దాస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. కానీ లిల్లీ మాత్రం ఎలాంటి ఆన్సర్ ఇవ్వదు. సో తన రూమ్కి వెళ్తూ ఉంటే లిల్లీ అంటుంది ఏదో ఒక రోజు నాకే తెలుస్తుంది అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళగానే సేమ్ తన డ్రీమ్లో ఉన్నట్టే
హాన్ బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వి అంటుంది, తెలుసా హాన్ హ్యాండ్సమ్గా ఉండడం వల్ల అమ్మాయిలందరూ హాన్ మీదనే క్రేజీగా ఉన్నారు చూడు, తన కోసమే చీరప్ చేస్తున్నారు అనగానే లిల్లీ అనుకుంటుంది, ఇంతమంది అమ్మాయిల ముందట నిజంగా తన దగ్గరికి వచ్చి మాట్లాడతాడా అని అనుకుంటుంది. కానీ కొంచెం టైంకి అందరు అమ్మాయిల దగ్గర నుంచి సడన్గా లిల్లీ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ షాక్ అవుతారు. అలాగే లిల్లీ కూడా షాక్ అవుతుంది, నిజంగా ఇలా అందరిని వదిలేసి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అని. నెక్స్ట్ హాన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ లాయర్ని మీట్ అవుతాడు. సో వాళ్ళ ఫ్రెండ్ లాయర్ అంటాడు, డాడీ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, అలాగే స్టెప్ మదర్ ఏమో ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. సో తన బేబీ రాగానే ప్రాపర్టీకి ప్రాబ్లం అవుతుంది. సో నువ్వు తొందరగా ప్రాపర్టీని నేనే మీద రాపించుకో అని అంటూ ఉంటాడు. సో తను కూడా ఓకే అంటూ ఉంటాడు. హాన్ ఏమో వాళ్ళ డాడీని మీట్ అవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడే హాన్కి లిల్లీ కాల్ చేస్తుంది. లిల్లీ నువ్వు ఎక్కడున్నావు అనగానే హాన్ అంటాడు, నేను హాస్పిటల్లో ఉన్నాను మా డాడీని మీట్ అవ్వడానికి అనగానే తను కూడా ఓకే అంటూ ఉంటుంది. సరే ఈరోజు మన ఇద్దరం నైట్ మీట్ అవుదామని డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళిద్దరూ నైట్ కలవడానికి ఒకే ప్లేస్కి వస్తారు. సో లిల్లీ ఏమో హాన్ కోసం ఒక మంచి షవల్ని ప్రిపేర్ చేసి తనకు తీసుకొని వస్తుంది. తెలుసా నీకోసం ఏది స్పెషల్గా తీసుకొని వచ్చాను అనగానే హాన్ కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ రొమాంటిక్ సీన్ని క్రియేట్ చేస్తారు. కాలేజ్లో లిల్లీ యొక్క బ్రదర్ మీట్ అవ్వడానికి వస్తాడు. సో వాళ్ళ బ్రదర్ అంటాడు, ఈరోజు నువ్వు కాలేజ్లో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసావు కదా, చాలా బాగా చేసావు, ఇప్పుడు నువ్వు కాలేజ్లో మ్యాక్సిమం అందరికీ తెలుసు అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూడగానే లిల్లీ అంటుంది, నువ్వేంటి ఇంత ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసేవని అంటూ ఉంటుంది. లిల్లీ అలాగే హాన్ ఏమో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే లిల్లీకి మెసేజ్ వస్తుంది. సో వి అంటుంది, కొన్ని డేస్ దాకా నువ్వు వేరే ప్లేస్లో ఉండు, ఎందుకంటే ఇక్కడ మా మమ్మీ వచ్చి స్టే చేస్తుంది అనగానే తను కూడా ఇప్పటికిప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే హాన్ అడుగుతాడు, ఏమైంది అనగానే తను అంటుంది, ఇప్పుడు నేను ఇమీడియట్గా నా రూమ్ని షిఫ్ట్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. సో హాన్ అంటాడు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు మా హౌస్లో కొన్ని డేస్ దాకా స్టే చెయ్యు అని అంటాడు. సో తను కూడా ఓకే అని ఈవినింగ్ మొత్తం లగేజ్ని తీసుకొని వస్తుంది. అలా తన హౌస్కి రాగానే వాళ్ళిద్దరూ అనుకోకుండా మళ్ళీ కిస్ చేసుకుంటూ ఉంటారు. హాన్ ఏమో లిల్లీ యొక్క రబ్బర్ బ్యాండ్ తీసుకొని హ్యాండ్కి పెట్టుకుంటాడు. అలాగే అంటాడు, ఫస్ట్ నీ బ్రాస్లెట్ అలాగే ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఎప్పుడు నాతో పాటు లైఫ్ లాంగ్ ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ డే ఏమో లిల్లీ ఒక ప్లేస్కి వెళ్తుంది. అక్కడే సడన్గా హాన్ యొక్క లాయర్ ఫ్రెండ్ ఉంటాడు. సో అప్పుడే హాన్ ఏమో లిల్లీని పిక్ చేసుకోవడానికి అదే ప్లేస్కి వస్తాడు. సో వాళ్ళ లాయర్ ఫ్రెండ్ ఏమో తననే పిక్ చేసుకోవడానికి వచ్చాడేమో అని కూర్చోబోతూ ఉంటాడు. అప్పుడే హాన్ అంటాడు, నువ్వు ట్యాక్సీలో వెళ్ళు, నేను పిక్ చేసుకోవడానికి వచ్చింది లిల్లీని అని అంటాడు. అది వినగానే వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి వాళ్ళు సీక్రెట్గా రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఫ్యూ కూడా అక్కడికి వస్తాడు. నువ్వు ఇన్ని డేస్ నుంచి వేరే అమ్మాయితో డేట్ చేస్తున్నావు అని తెలుసు, కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియదు, అంటే ఇన్ని డేస్ నుంచి డేట్ చేసే అమ్మాయి లిల్లీనేనా, అంటే కనీసం మాకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదా అని అంటూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనకి నచ్చజెప్పి, ప్లీజ్ రా నువ్వు ట్యాక్సీలో వెళ్ళు, నేను లిల్లీని తీసుకొని వెళ్తాను అని తన హౌస్కి తీసుకొని వస్తాడు. నెక్స్ట్ సీన్లో లిల్లీకి మెసేజ్ చేస్తాడు, హాన్ చాలా డ్రింక్ చేసి పార్క్లో ఉన్నాడు, సో ఇమీడియట్గా వచ్చి అతను తీసుకొని వెళ్ళు అనగానే లిల్లీ ఏమో టెన్షన్ పడుతూ పరిగెట్టుకుంటూ వెళ్తుంది, ఎందుకంటే హాన్ చాలా మత్తులో ఉన్నాడని. సో తనని తీసుకొని హౌస్కి తీసుకొని వస్తుంది. హౌస్కి తీసుకొని రాగానే హాన్ ఏమో లిల్లీ యొక్క ఫేస్ని తన వైపు లాగేసి కిస్ చేస్తాడు. సో లిల్లీ ఏమో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి లిల్లీ అంటుంది, నిజం చెప్పు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వేం తాగలేదు కదా అనగానే తను అంటాడు, నేను యాక్టింగే చేస్తున్నాను, నేను సెడ్యూస్ చేయడానికి అని తనని కిస్ చేస్తూ అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. హాన్ ఏమో స్నానానికి వెళ్తాడు. అప్పుడే లిల్లీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ వీతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. హాన్ ఏమో లోపల నుంచి గట్టిగా లిల్లీ నాకు టవల్ ఇవ్వు అని అరుస్తాడు. అది వినగానే లిల్లీ ఏమో ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్ వి యొక్క కాల్ని కట్ చేస్తుంది. ఎందుకంటే వీకి తెలియొద్దని తను హాన్ యొక్క హౌస్లో ఉన్న సంగతి. లిల్లీ వెళ్ళి హాన్కి టవల్ ఇస్తుంది. తనేమో రూమ్లోకి వెళ్ళి ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లిల్లీకి వాళ్ళ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో నీ బర్త్డే ప్లాన్స్ ఏంటి అని అడుగుతుంటాడు. సో హాన్ కూడా ఆ మెసేజ్ చూసి, ఏంటి నీ బర్త్డేకి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, యాక్చువల్లీ నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, నీతో పాటు బయటికి వెళ్తాను అనగానే హాన్ తనను ఒక పబ్కి తీసుకొని వెళ్తాడు. సో ఆ పబ్లో తన కోసం స్పెషల్గా పాట పాడుతూ ఉంటాడు. ఇప్పుడే అక్కడే ఉన్న యాంకర్ ఏమో, ఈరోజు ఒక కాంపిటీషన్ ఉంది,
ఎవరైతే ఈ ఫ్లవర్ బొకేని పట్టుకుంటారో వాళ్ళు తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసి అందరి ముందు కిస్ చేయొచ్చు అనగానే ఆ యాంకర్ ఫ్లవర్ బొకే విసిరేసరికి హాన్ పట్టుకుంటాడు. సో లిల్లీ ఏమో కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. హాన్ లిల్లీకి ప్రపోజ్ చేసి అందరి ముందు తనకి కిస్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ చీరప్ చేస్తూ వాళ్ళ ఫొటోస్ని తీస్తూ ఉంటారు. హాన్ అలాగే లిల్లీ ఏమో చాలాసేపు ఎంజాయ్ చేసి హౌస్కి వచ్చేలోపు అక్కడే వాళ్ళ స్టెప్ మదర్ అలాగే హాన్ యొక్క స్టెప్ సిస్టర్ ఉంటారు. హాన్ వాళ్ళని చూడగానే చాలా కోపం వస్తుంది. మీరెందుకు మా హౌస్కి వచ్చారు అనగానే వాళ్ళు అంటారు, నేను మీ మమ్మీని. అంటే తను అంటాడు, నువ్వు మా మమ్మీ కాదు, నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అని అరుస్తూ ఉంటాడు. తనేమో నా స్టమక్లో బేబీ ఉంది, నాతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నా కానీ హాన్ వినకుండా వాళ్ళని గట్టిగా అరిచి బయటికి పంపించేస్తాడు. సో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే హాన్ మూడ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో లిల్లీ ఏమో హాన్ని కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఏమో లిల్లీ తన పేరెంట్స్తో కలిసి నెక్స్ట్ డే ఏమో లిల్లీ తన పేరెంట్స్ వల్ల హౌస్కి వెళ్తుంది. సో అక్కడ వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. లిల్లీ ఏమో ఆ సెలబ్రేషన్స్ని ఫోటో చూసి, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే మన ఇద్దరం కలిసి ఈ సెలబ్రేషన్స్ని చూసేవాళ్ళమని మెసేజ్ చేస్తుంది. సో ఇమీడియట్గా కొంచెం టైంలోనే హాన్ అక్కడికి వస్తాడు. హాన్ని చూడగానే లిల్లీ ఏమో పరిగెట్టుకుంటూ వెళ్ళి తనని కిస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో లోపల నుంచి లిల్లీ అలాగే హాన్ని చూస్తాడు. సో ఇమీడియట్గా వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పగానే వాళ్ళ మమ్మీ డాడీ ఏమో లిల్లీని అలాగే హాన్ని లోపలికి పిలుస్తారు, లోపలికి ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళందరూ కలిసి డైనింగ్ టేబుల్లో కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు. లిల్లీ వాళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు హాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్. హాన్ కూడా లిల్లీ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి. డిన్నర్ కంప్లీట్ అయిపోగానే లిల్లీ అలాగే హాన్ ఏమో వాకింగ్కి వెళ్తారు. అప్పుడే హాన్కి కాల్ వస్తుంది. హాన్ చాలా కోపంగా కాల్ని కట్ చేసి పక్కనే ఉన్న ట్రీని హ్యాండ్తో కొడతాడు. ఇమీడియట్గా హాన్ యొక్క హ్యాండ్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. లిల్లీ ఏమో ఇమీడియట్గా హాన్ యొక్క హ్యాండ్కి మెడిసిన్ రాస్తూ తనను ఒక ప్లేస్లో కూర్చోబెడుతుంది. అప్పుడే హాన్ అంటాడు, నీకు తెలుసా నా లైఫ్, మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడే మా డాడీ మా స్టెప్ మదర్ని తీసుకొని హౌస్లో ఉంచాడు. అలా మా మమ్మీ చనిపోయాక మా స్టెప్ మదర్ కూడా ప్రాపర్టీ మొత్తం తన నేమిని రాపియడానికి చాలా ప్రయోగాలు చేస్తూ ఉంది. అలాగే ఇప్పుడు మా స్టెప్ మదర్ ప్రెగ్నెంట్గా ఉంది. మా డాడీ కాల్ చేసి, నువ్వు బేబీకి ఏమన్నా హాని చేయాలనుకుంటున్నావా అని కాల్ చేశాడు. నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే నేను 100 వేస్లో ట్రై చేసి ఆ బేబీని భూమి మీదకే రానియకుండా చూసేవాడిని అని చెప్తూ ఉంటాడు. మా స్టెప్ మదర్ వచ్చాక నా లైఫ్ అస్సలు బాగాలేదు, మా గ్రాండ్ పా అలాగే మా గ్రాండ్ మా వల్లనే నేను కనీసం ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. అదంతా విని లిల్లీకి చాలా బాధ అనిపిస్తుంది. పాపం తిని ఇంత హాట్ డేస్ని ఫేస్ చేశాడా అని అనుకుంటుంది. లిల్లీ ఏమో హాన్ని హక్ చేసుకోగానే హాన్ యొక్క మొత్తం మూడ్ని చేంజ్ అవుతుంది. సో తను మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్లోకి వస్తాడు. అప్పుడే లిల్లీకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, నువ్వు ఎక్కడున్నావు అనగానే లిల్లీ ఏమో అబద్ధం చెప్తూ ఉంటుంది. నేను మా ఫ్యామిలీతో బయట ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. లిల్లీ వాళ్ళ ఫ్రెండ్ వి అంటుంది, నిజం చెప్పు, పక్కనున్న వ్యక్తి హాన్ కదా. లిల్లీ వాళ్ళ ఫ్రెండ్ వి అంటుంది, నిజం చెప్పు, నీ పక్కనున్న వ్యక్తి హాన్ కదా అని అంటూ ఉంటుంది. లిల్లీ వికి ఎందుకు నిజం చెప్పదంటే వి ఎప్పుడు హాన్ని ఒక చీటర్ లానే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇమీడియట్గా హాన్ ఫోన్ తీసుకొని, నేనే ఉన్నాను, ఇప్పుడు మేము బిజీగా ఉన్నాం, తర్వాత కాల్ చేస్తానని కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేయగానే ఇమీడియట్గా వి ఏమో లిల్లీకి మెసేజ్ చేస్తూ ఉంటుంది, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎందుకు సీక్రెట్గా ఉన్నావు, ఇన్ని రోజుల నుంచి నాకు ఎందుకు చెప్పలేదు, అంటే హాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ నువ్వేనా అని అంటూ ఉంటుంది. తనేమో ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా సైలెంట్గా ఉంటుంది. కానీ హాన్ అలాగే లిల్లీ ఏమో వాళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు వీని ఇద్దరం కలిసి మీట్ అవ్వాలి అని. సో నెక్స్ట్ డే వాళ్ళు ముగ్గురు కలిసి మీట్ అయ్యి అలాగే టైం స్పెండ్ చేస్తారు. లిల్లీ ఏమో హాస్టల్కి రాగానే వి అడుగుతుంది, ఏంటి ఇన్ని డేస్ నాకు సీక్రెట్గా ఎందుకు చెప్పలేదు అనగానే లిల్లీ ఫైనల్గా చెప్పేస్తుంది తనే నా హై స్కూల్ క్రష్ అని. సో అది వినగానే వీకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్గా నువ్వు నీ హై స్కూల్ క్రష్ని లవ్ చేస్తున్నావు అన్నమాట అని అంటూ ఉంటుంది. అప్పుడే తనకి హాన్ కాల్ చేస్తాడు, రేపు మనం మీట్ అవుదాం అనగానే తను కూడా ఓకే అంటుంది. హాన్ ఏమో లిల్లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి టాన్ వస్తూ ఉంటుంది. టాన్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, హాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వెందుకు అతని దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకు ఇంత దూరంగా ఉంటాను అని అంటూ ఉంటారు.
కానీ టాన్కి తెలుసు కదా హాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ లిల్లీ అని. అప్పుడే లిల్లీ వచ్చి హాన్ని కిస్ చేస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో షాక్ అవుతారు. టాన్ అంటుంది మీరందరూ సైలెంట్గా ఉంటారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లిల్లీ దగ్గరికి హాన్ యొక్క స్టెప్ సిస్టర్ వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. సో తను అంటుంది నీలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా? అండ్ ఇంకో విషయం ఏంటంటే నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. నువ్వు మా అన్నయ్య వెనకాల పడేది కేవలం మనీ కోసమే కదా. అండ్ నీకు ఇంకో విషయం చెప్పాలా, మా అన్నయ్య నిన్నేమీ ఇష్టపడట్లేదు. అతను నిన్ను జస్ట్ వాడుకొని వదిలేస్తాడు అంతే. నిన్ను మ్యారేజ్ చేసుకొని ఈ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ చేస్తాడు అనుకుంటున్నావా? అలాంటి ఛాన్సెస్ అస్సలు లేవు అని అంటూ ఉంటుంది. సో తనేమో ఏం పట్టించుకోకుండా మీ అన్నయ్య కల్లేడు, మీ అన్నయ్య వచ్చాక రమ్మని అంటూ ఉంటుంది. హాన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది ఈరోజు మా అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అని ఒక ఎన్వలప్ ఇస్తుంది. సో కావాలంటే నువ్వు కాల్ చేసి పిలువు, ఒకవేళ వస్తే నీకే అర్థమవుతుంది. మా అన్నయ్య ఈరోజు అస్సలు రాడు, కావాలంటే కాల్ చేయి. అన్నయ్య నిన్ను లవ్ చేయట్లేడు, ఏదో ఒక రోజు బయటికి పంపించేస్తాడు అని అంటూ ఉంటుంది. సో అది వినగానే ఇటుగా లిల్లీ ఏమో హాన్కి కాల్ చేస్తుంది. ప్లీజ్ తొందరగా రావా హౌస్కి అనగానే తను అంటాడు నేను ఈరోజు హౌస్కి రాలేను, నేను రేపు వస్తాను అని అంటూ ఉంటాడు. సో తనేమో బతిలాడినా కానీ తను నో ఛాన్స్ అని చెప్తూ ఉంటాడు. కాల్ కట్ చేయగానే తను అనుకుంటుంది అంటే వీళ్ళ స్టెప్ సిస్టర్ చెప్పిందంట నిజమేనా అని అనుకుంటుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఇచ్చిన ఎన్వలప్కి ఆ అడ్రస్కి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇదే అడ్రస్ కదా తన ఎంగేజ్మెంట్ అయ్యేది అని చూస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా హాన్ ఒక అమ్మాయితో డ్రింక్ చేస్తూ కనిపిస్తాడు. అది చూసి తను షాక్ అవుతుంది. నిజంగా హాన్ వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడా అని తన మూడ్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన యొక్క మూడ్ని చేంజ్ చేయడానికి పబ్కి తీసుకొచ్చి మేల్ మోడల్ని పిలుస్తూ ఉంటుంది. కానీ తను ఏం పట్టించుకోకుండా హాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే హాన్ లిల్లీని మీట్ అయి అడుగుతూ ఉంటాడు అసలు నీకేమైంది, నువ్వు ఇలా ఎందుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. కానీ తను సైలెంట్గా ఉండేసరికి హాన్కి కోపం వచ్చి మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది నీకు నాతో బ్రేకప్ చెప్పాలనుకుంటే చెప్పేసే, అంతేకాని నన్ను థర్డ్ పర్సన్ లాగా చేయకు అనగానే అని కార్లో నుంచి దిగుతూ ఉంటుంది. అప్పుడే హాన్ ఏమో తను ఆపుతాడు. లిల్లీ ఏమో తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే హాన్ అంటాడు ఫస్ట్ నువ్వు నాకేమైందో చెప్పు కదా, ఏం జరిగిందో నాకు తెలియాలి కదా అనగానే లిల్లీ అంటుంది నిజంగా నీకు ఎంగేజ్మెంట్ అయిందా అంటే తను అంటాడు నీకెవరు చెప్పారు ఇదంతా అనగానే మీ స్టెప్ సిస్టర్ వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్తుంది. అంటాడు నాకు ఎంగేజ్మెంట్ కాలేదు ఏం లేదు, నిన్న నేను వేరే వాళ్ళ ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్ళాను, నేను ఏ అమ్మాయిని టచ్ చేయలేదు, జస్ట్ అందరితో కలిసి డ్రింక్ చేశాను అని చెప్తూ ఉంటాడు. సో ఫైనల్గా తన మూడ్ని చేంజ్ చేసి తనతో అంటాడు నా లైఫ్లో నువ్వంటేనే నాకు చాలా ఇష్టం, నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాను, ఇంకెవరిని నా లైఫ్లోకి ఇన్వైట్ చేయను అని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ కలిసి వీని మీట్ అవడానికి బార్కి వెళ్తారు. సో వాళ్ళు ముగ్గురు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సీన్లో లిల్లీని ఒక పర్సన్ వచ్చి పికప్ చేసుకుని హాన్ వాళ్ళ హౌస్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక ఓల్డ్ పర్సన్ ఉంటాడు. ఆ ఓల్డ్ పర్సన్ ఎవరో కాదు హాన్ వాళ్ళ ఫాదరే. సో తను అంటాడు నీలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ఎవరైనా కోడలుగా చేసుకోవాలనుకుంటారా, నాకు తెలుసు నువ్వు నా కొడుక్కి వెనకాల పడేది ఓన్లీ మనీ కోసమే అని అంటూ ఉంటాడు. సో తనేమో నేను మనీ కోసమే పడుతున్నానని నీకెలా తెలుసు మీరు బాధిస్తూ ఉంటుంది. అప్పుడే వల్ల హాన్ వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చి తనని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి తన హ్యాండ్ని పట్టుకుంటాడు. హాన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చి కూడా అరుస్తూ ఉంటుంది. హాన్కి చాలా కోపం వచ్చి వాళ్ళ స్టెప్ సిస్టర్ని తిట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళమని అంటాడు. హాన్ అలాగే ఓల్డ్ మ్యాన్కి ఏమో వాళ్ళిద్దరి మధ్యలో చాలా డిసిషన్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా హాన్ అంటాడు నీ ప్రాపర్టీ వల్లనే కదా నువ్వు లిల్లీని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, నీ ప్రాపర్టీ నువ్వే తీసుకో, నాకు నీ నుంచి ఎలాంటి ప్రాపర్టీ అవసరం లేదని అక్కడి నుంచి లిల్లీని తీసుకొని బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్తూ ఒక ప్లేస్ లో హాన్ ఏమో ఒక రింగ్ ఇచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు. లిల్లీకి కూడా హాన్ అంటే చాలా ఇష్టం కాబట్టి తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరూ హాక్ చేసుకుంటారు. ఇలా వాళ్ళిద్దరూ ఒకరిలానే ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకొని హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేసి ఒక్క లైక్ వేసుకోండి.